హలో ఫుడ్డీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి గోంగూర పలావ్ అండి. అబ్బా, గోంగూర అంటే ఎంతమందికి ఇష్టం ఉండదండి? ఆల్మోస్ట్ అందరికి ఇష్టమేనండి, ఎందుకంటే చాలా పుల్లగా బాగుంటుంది కదా. గోంగూర పలావ్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం రండి. చాలా బాగా వస్తుందండి గోంగూర పలావ్ ఇలా చేస్తే. ఒక గోంగూర కట్ట తీసుకొని శుభ్రంగా ఒలుచుకొని వాటర్లో కడగండి, ఎందుకంటే గోంగూరలో ఉసుకుంటుంది కదండి. 4-5 సార్లు శుభ్రంగా వాటర్లో కడిగి అట్లా వాటర్లో నానబెట్టుకోండి. ఇంకా ఆలోపు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి 4-5 పచ్చిమిరకాయలు వేసి బాగా వేయించండి. ఆల్మోస్ట్ అవి వేగిన తర్వాత గోంగూర పెట్టుకున్నాం కదండి, అది వేయండి. గోంగూర చాలా త్వరగానే కుక్ అవుతుందండి, ఎందుకంటే ఆకుకూర కదా, మూత పెట్టేస్తే ఊరికనే మగ్గిపోతుంది. అది చూడండి అలా మగ్గిపోయింది. ఇంకా అవి చల్లారేదాకా పక్కన పెట్టేసుకోండి. ఇంకా మిక్సీ గిన్నె తీసుకొని 4-5 వెల్లుల్లి రబ్బరు, ఒక అల్లం ముక్క వేయండి. అల్లం ముక్క వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఆల్రెడీ గోంగూర ఉడకపెట్టుకున్నాం కదండి, ఇంకా అది మిక్సీ పట్టేసుకోండి. ఇంకా గోంగూర పలావ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకున్నాం రండి. 1 కప్పు ఆనియన్స్, 1 కప్పు చిల్లీస్, 1 కప్పు క్యారెట్ అండి. అవన్నీ ముందే కట్ చేసుకుని అలా పక్కన పెట్టేసుకున్నాను. అవన్నీ కట్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 1 కప్పు ఆయిల్ వేసానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసానండి. గోంగూర పలావ్కి ఇవన్నీ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. అవి కొంచెం మగ్గిన తర్వాత 1 కప్పు చిల్లీస్ వేసానండి. చిల్లీస్ వేసిన తర్వాత 1 కప్పు ఆనియన్స్ వేసి బాగా వేయించానండి. ఆనియన్స్ వేసిన తర్వాత 1 కప్పు క్యారెట్ వేసానండి. క్యారెట్ వేస్తే పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. ఇంకా అవన్నీ కొంచెం మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపానండి. అవన్నీ కొంచెం ద్వారగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకుని గోంగూర పేస్ట్ ఉంది కదండి, 1 కప్ అయిందండి అంత గోంగూర కూడా. చూడండి అదంతా అట్లా వేసేయండి. కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా వేయించండి. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది గోంగూర పలావ్కి. కొంచెం చూడండి ఆల్రెడీ నూనె పైకి తేలుతూనే ఉంది, ఎందుకంటే ఆల్రెడీ మనం గోంగూర ఉడకపెట్టాం కదా. కొంచెం ఒక 5 నిమిషాలు అలా ఉడికిస్తే సరిపోతుందండి. ఇంకా మనం ముందే 1 గ్లాస్ రైస్ కడిగి పెట్టుకున్నాం కదండి, ఒక 10 నిమిషాల ముందే అవి వేసేయండి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది గోంగూర పలావ్. ఇంకా ఆ వాటర్ని అందులో వేసేసి ఇంకా అలా కాసేపు మరగనివ్వండి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి గెంటితో అలా కలపండి. అలా గెంటితో మొత్తం ఒకసారి కలిపితే ఆ రైస్ ఫ్లేవర్ అనేది, మసాలా ఫ్లేవర్ రైస్కి బాగా పడుతుంది. అలా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపండి. కొంచెం గరం మసాలాను బిర్యానీ మసాలా కూడా వేయండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా అవన్నీ వేసిన తర్వాత ఒకసారి అలా కలపండి. ఇంకా కలిపిన తర్వాత మీడియం మంట మీద కుక్ చేయండి. ఒక 10-15 నిమిషాలు అట్లా మీడియం మంట మీద కుక్ చేసి ఇంకా మూత పెట్టేసేయండి. ఇంకా 15 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మధ్య మధ్యలో, ఎందుకంటే అడుగును మాడకుండా చూసుకోండి. చూడండి స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి, ఆల్మోస్ట్ కుక్ అయింది. ఇంకొకసారి గంటతో అలా కలిపి ఇంకొక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి. ఇంకా 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల తర్వాత చూసుకోండి, ఎందుకంటే ఆ మసాలా ఫ్లేవర్ అనేది రైస్కి పడితేనే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఒకసారి మూత తీసి చూశానండి, అబ్బా స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. చూడండి గోంగూర పలావ్ రెడీ, యమ్మీ గోంగూర పలావ్ రెడీ. వేడిగా ఆనియన్స్, నిమ్మకాయ పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుందండి. కొంచెం పెరుగు వేసుకుని తింటే అబ్బా ఫ్లేవరే వేరండి అసలు. వేడి గోంగూర పలావ్ రెడీ. లంచ్ బాక్స్లకు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, మార్నింగే మన హడావుడి లేకుండా, ఎందుకంటే చాలా సింపుల్ ప్రాసెస్ కదండి. ఇంకా గోంగూర పలావ్ అంతా రెడీ అయిన తర్వాత కొంచెం ఆనియన్స్, నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా ఉంటుందండి. అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో, స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. నేను కూడా ఒకసారి టేస్ట్ చేశానండి, చేయగానే చాలా బాగా వచ్చింది. ఇంకా మా బాబు స్కూల్ నుంచి రాగానే కొంచెం ఆయిల్ వేసి పెట్టానండి, చాలా ఇష్టంగా తిన్నారండి. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. బాక్స్లో పెడితే ఇంకా మధ్యాహ్నం స్పూన్ వేసి ఇస్తే హస్బెండ్ అయినా, పిల్లలైనా, ఇంకా ఆఫీస్లో అయినా, స్కూల్లో అయినా చాలా ఇష్టంగా తింటారండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.